అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనం ఈ వీడియోలో త్రిమూర్తుల వ్రతం యొక్క పూజా విధానం మరియు వ్రత కథ గురించి తెలుసుకుందాం. దీనినే త్రినాద వ్రతం అని కూడా పిలుస్తారు. ముందుగా త్రినాద వ్రతం యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈ త్రినాద వ్రతంకి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అంటే త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఒక్క ఫోటోతో పూజ చేస్తే ఒక్క మేళ అని అంటాము. ఈ ఒక్క మేళాకు కావలసిన సామాగ్రి పీట, త్రిమూర్తుల ఫోటో, పుట్ట మట్టితో తయారు చేసిన 3 ప్రమిదలు, 3 చిలువలు, గావంచి వత్తులు, నువ్వుల నూనె, 3 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, 3 రాగి చెంబులు లేదా ఇత్తడి చెంబులు, ఆకు చెక్క, చిల్లర పైసలు, గంజాయి, వడపప్పు చలిమిడి, అగరబత్తులు, హారతి, పత్రాలు, వీటితో పాటు పసుపు గణపతికి 1 కొబ్బరికాయ, 1 ప్రమిద, నువ్వుల నూనె, గావంచి, రాగి లేదా ఇత్తడి చెంబు. ఇవన్నీ ఒక్క మేళాకు సంబంధించిన పూజా సామాగ్రి. మనం ఎన్ని మేళాలు సమర్పించుకుంటే అన్ని ఫోటోలు, అన్ని పీటలు, మిగిలిన పూజా సామాగ్రి ఉండాలి. ముందుగా ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి అలికి బియ్యపు పిండితో గాని రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వెయ్యాలి. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టి పెట్టి వరిపిండితో ముగ్గు వెయ్యాలి. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. తరువాత ఆ పీట మీద త్రిమూర్తుల ఫోటోను ఉంచాలి. త్రిమూర్తుల ఫోటోకు ఎడమ భాగంలో పసుపు గణపతిని చేసి ఒక తమలపాకులో పెట్టి ఉంచాలి. పిదప ఆ పసుపు గణపతికి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగించి గంటను వాయిస్తూ నమస్కరిస్తూ ఆగమార్ధాంతు దేవానాం గమనార్ధాతు రాక్షసం కుర్యాత్ గంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. తరువాత ఆచమనం చేసుకోవాలి. ముందుగా చేతిని కడుక్కోవాలి. తరువాత ఓం కేశవాయ స్వాహ అని ఉద్ధరణితో చేతిలో నీళ్లు వేసుకొని తాగాలి. మళ్ళీ ఓం నారాయణాయ స్వాహ అని ఇంకొకసారి చేతిలో నీళ్లు వేసుకొని తాగాలి. ఓం మాధవాయ స్వాహ అనుకొని ఇంకొకసారి చేతిలో నీళ్లు వేసుకొని తాగాలి. ఓం గోవిందాయ నమః అని చేతులు కడగాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు మమ అనుకొని నమస్కరించుకోవాలి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచయేతే భూమి భారక ఏత్సమవిరోధైన బ్రహ్మ కర్మ సమార్భవే. ఇప్పుడు ప్రాణాయామం చేసుకోవాలి. అంటే కుడి చేతితో ముక్కును పట్టుకోవాలి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సోవరం అని సంకల్పం చెప్పుకోవలను. సంకల్పం మమ ఉపత్త సమస్త తురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరాబ్దే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మనకు శ్రీశైలం ప్రధాన క్షేత్రం కావున మనం శ్రీశైలంకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలను. కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే. మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకోవాలి. శోభన గృహే అద్దె ఇల్లు అయితే వసతి గృహ అనియు, సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలను. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధో ఆస్మిన్ వర్తమాని వ్యవహారిక చంద్రమానేన. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నామో ఆ సంవత్సరం యొక్క పేరు చెప్పుకోవలను. ఇక్కడ తెలుగు సంవత్సరం పేరు చెప్పుకోవాలి. దక్షిణాయనే
ఏ ఋతువులో ఉన్నామో ఆ ఋతువు యొక్క పేరు చెప్పుకోవాలి. కార్తీక మాసే, ఇక్కడ మనకు నెలకు 2 పక్షములు ఉంటాయి. పౌర్ణమికి ముందు ఉండే పక్షాన్ని శుక్లపక్షమని, అమావాస్యకు ముందు ఉండే పక్షాన్ని కృష్ణపక్షమని చెప్తాము. వీటిలో మనం ఏ పక్షమునందు పూజ చేసుకుంటున్నామో ఆ పక్షము యొక్క పేరు చెప్పుకోవాలి. తిథౌ, ఆ రోజు యొక్క తిథి. వాసరే, ఆ రోజు ఏ వారం అనేది చెప్పుకోవాలి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే యావం గుణ విశేషాన విశిష్టాయాం శుభతిథౌ మమ ఉపత్త సమస్త దురితక్షేత్వారా శ్రీ త్రినాథముద్దిశ్య శ్రీ త్రినాథ దేవత ప్రీత్యర్థం శ్రీ త్రినాథ ప్రీత్యర్థం. పురుషులైనచో శ్రీమాన్, తమ యొక్క గోత్రం చెప్పుకోవాలి. శ్రీమత్యః గోత్రస్య నామధేయస్య అనియు. స్త్రీలైనచో శ్రీమతి, గోత్రవతి, తమ యొక్క పేరు చెప్పుకోవాలి. గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పింది చెప్పుకోండి. మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యార్థం ధర్మార్థ కామమోక్ష ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం సకలవిధ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ త్రినాథ ముద్దిశ్య త్రినాథ ప్రీత్యర్థం సంభవద్భిరుపచారహి సంభవతా నియమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి. అంటే నాకు తోచిన రీతిలో, నాకు తోచిన నియమములతో, నాకు తోచిన విధముగా భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటున్న పూజ. జ్ఞానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగ కలస పూజాం కరిష్యే. పిదప కలసారాధన చెయ్యవలెను. కలస పూజ యొక్క వివరణ: వెండి, రాగి లేక కంచు గ్లాసులు లేదా పంచపాత్రలు రెండిట్లో శుద్ధ జలములను తీసుకొని ఒక దానియందు ఉద్దరిని, రెండవ దానియందు అక్షంతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట 3 వైపులా గంధం రాసి కుంకుమను అద్దవలెను. ఇట్లు చెయ్యినప్పుడు గ్లాసును గుండ్రంగా త్రిప్పుచు గంధమును గాని కుంకుమను గాని పుయ్యరాదు. గంధమును ఉంగరపు వేలితో పుయ్యవలెను. కుంకుమను, అక్షంతలను వగైరా బొటన మధ్య ఉంగరపు వేలను కలిపి సమర్పించవలెను. యజమానులు ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరును ఆ కలశాన్ని కుడి చేతితో మూసి ఉంచి ఇలా అనుకోవాలి. ఈ విధంగా కలశమును తయారు చేసి పూజ చెయ్యినప్పుడు మొదటగా కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణా స్మృత ఋగ్వేదోదో యజుర్వేద సామవేదో అధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః గంగై చ యమునై చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధం కురు. ఇక్కడ ఇలా ఈ శ్లోకం ముగిసిన తరువాత ఆయాతు శ్రీ త్రినాథ పూజార్థం మమ దురితక్షేకారక కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య. కలశమందలి ఉదకమును దేవునిపై చల్లాలి. ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని ఆ నీటిని తనపై చల్లుకోవాలి. ఓం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి. కలశమందలి నీటి పువ్వుతో గాని ఆకుతో గాని చల్లాలి. ఓం అపవిత్రః పవిత్రోవ సర్వావస్థాంగతో పివా యస్మర్మేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. కొన్ని అక్షంతలు తీసుకొని పసుపు గణపతిపై వేసి ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చెయ్యవలెను. ప్రాణ ప్రతిష్ఠ అనగా శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తస్తు తదాస్తు. తరువాత విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సుముఖచ్చైక దంతచ్చ కపిలో గజకర్ణిక లంబోదరచ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరం భాస్కంద పూర్వజః షోడశైతాని నామాని యపట్టే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. పిదప షోడశోపచార పూజ చెయ్యవలెను. షోడశోపచారములనగా ముందుగా అక్షంతలు తీసుకొని ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆవాహయామి. ఆ అక్షంతలు వినాయకుని మీద వెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆసనం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు వెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అర్ఘ్యం సమర్పయామి.
పుష్పంతో వినాయకుడి మీద నీళ్లు చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాద్యం సమర్పయామి. మళ్ళీ పుష్పంతో నీళ్లు చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రం లేకపోతే అక్షింతలు వెయ్యవచ్చు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు వెయ్యాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పువ్వులతో గాని అక్షింతలతో గాని వినాయకునికి పూజ చేసుకోవలెను. ఓం సుముఖాయే నమః. ఓం ఏకదంతాయే నమః. ఓం కపిలాయే నమః. ఓం గజకర్ణికాయే నమః. ఓం లంబోదరాయే నమః. ఓం వికటాయే నమః. ఓం విఘ్నరాజాయే నమః. ఓం గణాధిపాయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయే నమః. ఓం ఫాలచంద్రాయే నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయే నమః. ఓం శూర్పకర్ణాయే నమః. ఓం హేరంబాయే నమః. ఓం స్కందపూర్వజాయే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు అగరవత్తుల ధూపం చూపించవలను. ఓం భూర్భువత్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇప్పుడు వినాయకునికి నైవేద్యం చూపించవలను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కదలీ ఫల నారికేల నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం ఇవ్వాలి. ఓం ప్రణాయే స్వాహ. ఓం అపానాయే స్వాహ. ఓం వ్యానాయే స్వాహ. ఓం ఉదానాయే స్వాహ. ఓం సమానాయే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఆ నైవేద్యం వినాయకునికి ఇప్పుడు పెట్టిన నైవేద్యాన్ని 5 సార్లు వినాయకునికి చూపించాలి. ఓం ప్రణాయ స్వాహ. ఓం అపానాయే స్వాహ. ఓం వ్యానాయే స్వాహ. ఓం ఉదానాయే స్వాహ. ఓం సమానాయే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. తరువాత ఆ నైవేద్యాలన్నిటి మీద నీళ్లు చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం పెట్టాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. తరువాత కర్పూర నీరాజనం వెలిగించి స్వామివారికి చూపించాలి. ఇప్పుడు చేతిలో ఒక పుష్పం పట్టుకొని నమస్కరించి వినాయకుడి దగ్గర వెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు లేచి నిలుచొని కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇప్పుడు వినాయకుడికి నమస్కరించుకొని దేవుని వద్ద గల అక్షింతల పుష్పములు శిరస్సున వేసుకోండి. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ఉద్వాసయామి. ఓం శ్రీ మహాగణపతి పూజా సమాప్తం. ధ్యానం. ఓం శ్రీ త్రినాథ నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి అని త్రినాథుని మనస్సును ధ్యానించి నమస్కరించవలెను. ఓం శ్రీ త్రినాథాయ నమః. ఆవాహయామి. ఆవాహనార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు త్రినాథ్ స్వామి వారి మీద వెయ్యాలి. అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి మన ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సును స్మరిస్తూ అక్షింతలు దేవుని పైన వెయ్యాలి. ఆసనం. ఓం శ్రీ త్రినాథ నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. మన ఇంట్లోకి వచ్చిన దేవుణ్ణి కూర్చుండుటకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షింతలు వెయ్యవలెను. అర్ఘ్యం. ఓం శ్రీ త్రినాథ నమః. హస్తో అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుక్కొనుటకై నీళ్లు ఇస్తున్నామని మనసును తలుస్తూ ఉద్దరినితో నీరు వేరొక గిన్నెలో వదలవలెను. పాద్యం. ఓం శ్రీ త్రినాథ నమః. పాద్యోపాద్యం సమర్పయామి. దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసును అనుకుంటూ పువ్వుతో దేవుడి మీద నీళ్లు చల్లండి. ఆచమనీయం. ఓం శ్రీ త్రినాథ నమః. ఆచమనీయం సమర్పయామి అంటూ దేవుని ముఖం కడుగుకొనుటకై నీళ్లు ఇస్తున్నామని మనసును తలుస్తూ పువ్వుతో మళ్ళీ నీళ్లు చల్లవలెను.
మధుపర్కం. ఓం శ్రీ త్రినాథ నమః. మధుపర్కం సమర్పయామి. స్వామివారికి స్నానం చెయ్యుటకు వస్త్రం ఇస్తున్నామని తలుస్తూ ఈ మధుపర్కమును ఆయన ప్రతిమకు అద్దవల్ను. మధుపర్కం లేని ఎడల అక్షింతలు వెయ్యవల్యును. పంచామృత స్నానం. ఓం శ్రీ త్రినాథ నమః. పంచామృత స్నానం సమర్పయామి. స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చినట్లు భావించి మన దగ్గర పంచామృత ఉంటే వెయ్యవలయును, లేదంటే అక్షంతలు వేసి నమస్కరించుకోవలెను. శుద్ధోదక స్నానం. ఓం శ్రీ త్రినాథ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లవలయును. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన త్రినాథ స్వామి వారిని ఒక్కొక్క మంత్రంతో పూజ చేసుకోవలయును. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన త్రినాథ స్వాముల వారిని 108 అష్టోత్తర నామాలతో పూజించాలి. మన దగ్గర ఉన్న పుష్పములతో గాని, పత్రులతో గాని, అక్షంతలతో కానీ నేను ఒక్కొక్క మంత్రం చదువుతున్నప్పుడు మనస్సులో ఓం త్రినాథాయ నమః అనుకుంటూ పూజ చేసుకోండి. శ్రీ త్రినాథ అష్టోత్తర శతనామావళి ప్రారంభః. ఓం భూతాత్మనే నమః. ఓం అవ్యాయే నమః. ఓం పురుషాయే నమః. ఓం పరమాత్మాయే నమః. ఓం బలాయే నమః. ఓం భూతకృతే నమః. ఓం సర్వాయే నమః. ఓం ముకుందాయే నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం కృతయే నమః. ఓం పాపనాశనాయ నమః. ఓం పాపనాశాయ నమః. ఓం తేజసే నమః. ఓం గణపతియే నమః. ఓం యోగాయ నమః. ఓం దీర్ఘాయ నమః. ఓం సుతీర్థాయ నమః. ఓం అవిఘ్నే నమః. ఓం ప్రాణదాయ నమః. ఓం మధువే నమః. ఓం పునర్వశవే నమః. ఓం మాధవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రీబలాయ నమః. ఓం నవనాయకాయ నమః. ఓం హంసాయ నమః. ఓం బలినే నమః. ఓం బలాయ నమః. ఓం ఆనందదాయ నమః. ఓం గురవే నమః. ఓం ఆగమాయ నమః. ఓం అనలాయ నమః. ఓం బుద్ధవే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సుఫలాయ నమః. ఓం జ్ఞానదాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం ససిద్బింద్వాయ నమః. ఓం పవనాయ నమః. ఓం ఖగాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం రమాయ నమః. ఓం రామాయ నమః. ఓం నిధియే నమః. ఓం సూర్యాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం అనాది నిధనాయ నమః. ఓం పవిత్రాయ నమః. ఓం అనిమాయ నమః. ఓం పవిత్రే నమః. ఓం విక్రమాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం దేవాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం మృదవే నమః. ఓం అక్ష్యాయ నమః. ఓం తారాయ నమః. ఓం హంసాయ నమః. ఓం వీరాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం సులభాయ నమః. ఓం తారకాయ నమః. ఓం భాగ్యదాయ నమః. ఓం ఆధారాయ నమః. ఓం సూరాయ నమః. ఓం శౌర్యాయ నమః. ఓం అనిలాయ నమః. ఓం సంభవే నమః. ఓం సుకృతినే నమః. ఓం తపసే నమః. ఓం భీమాయ నమః. ఓం గదాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం లోహితాయ నమః. ఓం సమాయ నమః. ఓం అజాయ నమః. ఓం బసవే నమః. ఓం విషమాయ నమః. ఓం మాయాయ నమః. ఓం కవయే నమః. ఓం వేదంగాయ నమః. ఓం వామనాయ నమః. ఓం విశ్వతేజాయ నమః. ఓం వేద్యాయ నమః. ఓం సంహారాయ నమః. ఓం దమనాయ నమః. ఓం దుష్టధ్వంసాయ నమః. ఓం బంధకాయ నమః. ఓం మూలాధారాయ నమః. ఓం అజాయ నమః. ఓం అజితాయ నమః. ఓం ఈశాన్యాయ నమః. ఓం బలపతే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సుఖదాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం క్రూరనాశినాయ నమః. ఓం భోగాయ నమః. ఓం శుభసందాయ నమః. ఓం పరాక్రమాయ నమః. ఓం సతీశాయ నమః. ఓం సత్ఫలాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం బ్రహ్మాయ నమః.
ఓం విష్ణవే నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూప శ్రీ త్రినాథ దేవాయ నమః. ఓం శ్రీ ఇతి శ్రీ త్రినాథాష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఇప్పుడు అగరవత్తిని వెలిగించి ధూపం వెయ్యాలి. ఓం శ్రీ త్రినాథ నమః. ధూపమాగ్రాపయామి, ధూపం సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరబత్తిని తిప్పుతూ గంజాయి పొగను స్వామివారికి చూపించవలెను. దీపం ఓం శ్రీ త్రినాథ నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఇప్పుడు గంటను మ్రోగిస్తూ దీపం స్వామివారికి చూపించాలి. నైవేద్యం ఓం శ్రీ త్రినాథాయ నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యంలో అనగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, చలిమిడి, వడపప్పు, మిగిలిన నైవేద్యములు స్వామివారికి పెట్టి ఎడమ చేత్తో గంటను వాయిస్తూ ఓం భూర్భువస్సు ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిసించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి అంటూ 5 సార్లు స్వామివారికి నైవేద్యం చూపించాలి. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. పుష్పంతో ఆ నైవేద్యాల మీద నీళ్లు చల్లి స్వామివారికి చూపించాలి. పిదప ఓం శ్రీ త్రినాథాయ నమః. నైవేద్యానంతరం హస్తో ప్రక్షాళయామి అని పుష్పంతో నీళ్లు పక్కన ఉన్న ప్లేట్లో వదలాలి. మళ్ళీ పాదో ప్రక్షాళయామి అని మళ్ళీ నీరు వదలాలి. పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఇంకొకసారి పుష్పంతో నీరు వదలాలి. ఇప్పుడు తాంబూలం సమర్పించాలి. ఓం శ్రీ త్రినాథ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఓం శ్రీ త్రినాథ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతికుందిలో వేసి వెలిగించి 3 మార్లు తిప్పుచూ గంటను వాగిస్తూ అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతికుంది చివర వదులుతూ కర్పూర నీరాజనం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి స్వామివారికి నీరాజనం చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షింతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేత్తో పట్టుకొని ఓం శ్రీ త్రినాథ నమః యథాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి. ఆ చేత్తో పట్టుకున్న అక్షింతలు, పువ్వులు, చిల్లర స్వామివారి వద్ద ఉంచవలను. తరువాత కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ప్రమదాగణ దేవేశ ప్రసిద్ధే గణనాయక యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మం కృపయా దేవి శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షణార్దన ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమణ నివారణం. ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమ నివారణం సంసార సాగరం త్వముద్దిరశ్వ మహాప్రభో. ఓం శ్రీ త్రినాథ స్వామియే నమః. ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి. ఓం శ్రీ త్రినాథ స్వామియే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈ సాష్టాంగ నమస్కారం మగవారు అయితే పూర్తిగా పడుకొని తలను నేలకి ఆంచి, ఆడవారు మోకాళ్ళపై పడుకొని కుడికాళ్ళు ఎడమ కాళ్ళపై వేసి తరువాత స్వామిపై చేతిలో ఉన్న తరువాత స్వామివారికి నమస్కరించాలి. ఇప్పుడు చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని ఒక పళ్ళెంలో ఓం శ్రీ త్రినాథ నమః పునఃపూజాం చ కరిష్యే అని చెప్పుకొని ఆ అక్షింతలు మీద నీళ్లు వేసి ఆ పళ్ళెంలో వదలాలి. ఛత్రం ఆచాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి అని నమస్కరించుకోవాలి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదాస్తుతే అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయాచ్ భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఏతత్ ఫలం శ్రీ త్రినాథ అర్పణమస్తు. శ్రీ త్రినాథ ప్రసాదం శిరసా గృహయామి అనుకొని స్వామివారి వద్ద ఉన్న అక్షంతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకోవలెను. ఇప్పుడు చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని త్రినాథ వ్రత కథను వినవలెను. త్రినాథ వ్రత కథ ప్రారంభం.
మధుసూదనుని కథ. భక్తులారా, నిర్మలమైన మనసుతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి విన్నను అమృతం వలె నుండును. శ్రీపురం అను గ్రామం నందు మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. మిక్కిలి దరిద్రుడు అగుటిచే భిక్షమెత్తుకొని జీవించడివాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతుకగలడు? పాలు చాలనందున ఆ బాలుని శరీరం దినదినమున కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కుపోచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లు పలికెను: అయ్యా, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన్న పిల్లవానికి పాలు నిమిత్తం పాలు ఇచ్చే ఆవును ఒకటి తీసుకొని రండి అని చెప్పగా, ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టిందా? మనము చూడగా కడు బీదవారం. పాలు ఇచ్చే ఆవు ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికే లోకమంతా భయపడతారు. మన వంటి బేదవారిని ఎవ్వరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగుల దుఃఖించిందై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బేదవారి ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా, పిల్లవాని కోస చూచి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి ఇంటిలో ఉండిన కమలాండలం వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి, ఆ అమ్మిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్మును చూచి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకొని రండి అని చెప్పింది. అట్లు భార్య చెప్పిన మాటలు ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామము తిరిగెను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు సావుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ సావుకారు సరి సమానంగా ఉన్నారు. అతని ఆవులన్నీయూ పాలతో నిండియున్నవి. దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్టబుద్ధి కలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున సావుకారు చూస్తుండగానే పెరవారి పొలంలోకి చొరబడి పండిన పంట తినివేయుచుండెను. అది చూచి సావుకారు అతి కోపంతో ఏమి అంటున్నాడంటే, ఇంకా దీని ముఖం చూడకూడదు. ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు. ఇప్పుడు బేరం వచ్చినచో 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని సావుకారుతో ఇట్లనియు: సావుకారు, వినండి. 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ అందువల్ల మీకు మంజూరు లేదు కాబట్టి ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ 2 నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టిందా అని సావుకారి అనెను. అంత ఆ బ్రాహ్మణుడు, మీరు సావుకారులయి ఉన్నారు. మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడన్న మాటలు సావుకారు విని తన మదిలో విచారించి, తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో? ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునకు సావుకారి ఇచ్చివేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందింది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆ ఆవు ఎటుపోయిందో కనిపించలేదు. ప్రొద్దుపోయేడి వేళ అయినది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకడానికి వెళ్ళెను. వీధుల్లోనూ సమీపంనున్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారవగానే నిద్ర మేలుకొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక మర్రి చెట్టును చూచినాడు. మధుసూదనునకు త్రినాథదేవులు దర్శనమిచ్చుట. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖం కలిగింది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అని అనగా, బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడును, భిక్షమెత్తుకొని బ్రతికేవాడును.
నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురం సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతుకుదను. ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్లయినా ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతో నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పెను. అది విని బ్రాహ్మణునికి త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీవెలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకురావలెను అని అనగా, అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు తీసుకురావాలని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకును? నేను బేదవాడును కదా, భిక్షమెత్తుకొని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో ఆ గోరంటు పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంట గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టును ఇంకా పైకి లాగుచుండెను. అది చూచి త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టిందా? అందులో పైసలు ఇంక లేవు. ఎంత దొరికిందో అంతే ఉండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిల్చొని చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకొచ్చావు అని అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగూ తెస్తానని ప్రశ్నించగా, నీ పై మీద గావాంచాలో తెమ్మని త్రినాథుల వారు అన్నారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, గావాంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెప్తున్నారు అని అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకొని నూనె గావాంచాలో పోసి తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. త్రినాథుల కరుణ చేత పైపంచెలో నూనె నిలుచుట. నూనె కోసం బజారుకు వెళ్ళి తెలకలవానితో 1 పైసా నూనె ఈ గావాంచాలో పోయమన్నారు. అందుకు ఆ తెలకలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలకలవాణ్ణి నూనె అడిగినాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా 1 పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావాంచా చూపినాడు. తెలకలవాడు, ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు, వీడిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొంత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావాంచ కొన చెంగు పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు. అంతే, తెలకలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూచి తెలకలవాడు మూర్ఛపోయాడు. తెలకల వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి జరిగింది అని అనగా, ఏమి చెప్పదను, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దడి నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించి ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు. లేదని అనగా వెళ్ళిపోయాడు. ఇలాగూ అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతలకు తక్కువగా ఉన్నది. పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటివలేనే దుత్త భర్తీలైపోయింది. అది చూచి ముసలి తెలకలవాని ఆనందం చెప్పవలసింది కాబోయింది. విప్రుని గావంచాలో చమురు ఉంచినారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామాన్లు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టం చూచి మా మదిలో దయ కలిగింది. ఒక మాట విను, నీవు త్రినాథుల సేవ చేశావంటే నీ దరిద్రం పటాపంచలై అధిక సంపదలు కలుగును అని త్రినాథులు అనగా, అది విని స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించవలనో అని అనగా త్రినాథులు ఇలా అన్నారు, ఓ ద్విజుడా వినుము, మా పూజయు అధిక ద్రవ్యం అక్కర్లేదు, కొంచెముతోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసాల సామాగ్రి చాలు. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చెయ్యుము. 3 మట్టి చిలుములు యందు గంజాయి నలిపి అందులో నిప్పును దూపం చెయ్యవలెను. దీప ప్రముదులు 3 చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములేనే నీ ఇంటిలోనికి నీ స్నేహితుల్ని పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వామివారికి సమర్పించవలను.
అలాగు చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచ చెంగు చీరి వత్తి చెయ్యమని అనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను బేద బ్రాహ్మణుడును, భిక్షమెత్తుకొని దినమున గడుపుకొని కుటుంబ పోషణ చేయుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నా గావాంచ వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్యి రెండూ దొరుకుతాయి. నీవు నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకుతాయి అని చెప్పారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చెయ్యగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండం మొనరించినాడు. త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించుట త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవు దూడ కనిపించాయి. వాటిని చూచి సంతోషించి త్రినాథుల వారు నా యందు దయవుంచి ఆవును పెయ్యిని తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదల పరిపూర్ణంగా ఉన్నవి. అది చూచి అధికంతో సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు. చేయవలసిన కార్యక్రమములందరికీ విషాదంగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వల్లనే మేళా సమర్పించాడు. మేళా చెయ్యు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసినారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషములతో నిండును. దానివల్ల సావుకారులందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. రాజు త్రినాథులను తోలనాడి మేళాను నిషేధించుట. వారిని చూచి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలయును. మధుసూదనుడనే ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవించెడివాడు. శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాథ మేళాను ఆచరించాడు. త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించి సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు. అందరూ మోక్షమొందినారు. ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయారు. మా వ్యాపారములు పోయినవి. మా క్రయ విక్రయములు ఎలాగూ జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లన్నాడు, త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎలా పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చెయ్యకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదీలో ఉండవలసింది. అటులు కాని ఎడల శూలం వేయబడినని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు. త్రినాథులు రాజుపై కోపగించుట యువరాజు మరణం. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండని విధించారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు. నగరంలో ఏడ్పుగోస వినిపించుచున్నది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తారు. రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నారు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనం చేయుటకై స్వర్ణభద్రా నది తీరమందు ఆ శవము నుంచినారు. త్రినాథుల దయతో యువరాజు బ్రతుకుట. త్రినాథులకు దయ కలిగింది. రాజకుమారుని బ్రతికించి వేతుమా, మనకి పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చారు? ఇలా ఎందుకు విచారంగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయాడు. ఆ రాజేమి దోషం చేసినో గాని ఇతడు చనిపోయాడు అని అనగా, ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు.
మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి వారి మాటలు విని త్రినాథ స్వాముల పేర్లు ఆ రాజతనయుని చెవిలో చెప్పారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరూ సంతోషమును పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించింది. వర్తకుడు త్రినాథుల మేళా చేయుటకు మొక్కుకొనుట. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదగా తన ఓడల్లో విదేశములకు సరుకులను తీసుకొని వెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నది తీరమున ప్రవేశించినాడు. గోస చేసిన స్థలం దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, త్రినాథుల పేర్లు ఏమి పేర్లు? మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నవి అని అనగా రాజుగారి మనుషులిట్లన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాథ స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు. ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే అతన్ని మేము తీసుకొచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూచి ప్రభువులకు దయ కలిగెను. వచ్చి వీనిని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని సావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందురో, చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయినా ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పై దేశం వెళ్ళి అచ్చట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. మేళా చేయకపోవచ్చే ఓడ మునుగుట. తన నౌకర్లందరూ ఓడలోని ధనమును మోసుకొని పోయారు. ధనమును ఇంటిలో వేసుకొని సావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువుల వారి మేళాలు మర్చెను. అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన చేసినారు. ఓడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయారు. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాథులు, నీవు మాకు మేళాలు నిచ్చినావు కాదు, అందుచేత నీ ఓడ మునిగింది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు. అది విని సావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉంటిని, ప్రభువుల మహిమను మరిచితిని. ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులందరినీ రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది. అది చూచి పట్టలేని సంతోషం పొందెను. పరిచారకులు, నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనం కొనిపోయారు. ధనము మోయించి సావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి, ఆకులు, చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేసినారు. రాజ్యం అంతా త్రినాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపినారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు. గ్రుడ్డివానికి చూపు, కుంటివానికి కాలు వచ్చుట. ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవన పోయేవారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడకు వెళ్ళుచున్నారు అని అనెను. వారు మేళా చూచుటకు అనిరి. అది విని గ్రుడ్డివాడు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడా, త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనబడును, ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించినారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారిని భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వాణ్ణి చూచి, నీవు గుడ్డివాడివి, ఇంత కష్టంలో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినాడు. గుడ్డివాడు ఇలా చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేనెలాగును నడువగలను? నీకు స్వామివారి దయ, నీకు కాళ్ళున్నవి, ఎక్కడికైనా వెళ్ళగలవు. అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు. నీవు త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నేను కేవలం గుడ్డివాడును, ఏమాత్రం కన్నులు కనిపించటలేదు. త్రినాథ స్వామి వారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నది. అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా
సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు. గ్రుడ్డి అన్నా, నీకు కాళ్ళున్నవి, నడువగలవు. నేను ఎలాగు నడువగలను? నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు. నేను త్రోవ చూపుతూ ఉంటాను. నిశ్చింతగా ఇద్దరం మేళాకు చేరుకుందాం అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చుండబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నారు. గుడ్డివాడు చెప్తున్నాడు, నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు, అయ్యా, నేను ఇప్పుడు సరిగా నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథ స్వామి వారి మేళా దగ్గరకు ప్రవేశించారు. త్రినాథులు వైష్ణవ భక్తుని రక్షించుట, మూర్ఖపు గురువును శిక్షించుట. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యం ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ పొద్దున్న మన స్థానమందు కూర్చుండబెట్టవద్దని అనుకొని మేళా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూచి, మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపుచేయడమైనది అని చెప్పగా, వైష్ణవుడు ఏమి అంటున్నాడంటే, నాయనులారా, నా అపరాధం క్షమించండి. ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నానుగా, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు? ఆ దినము అతడు అగుపించట్లేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఇలా చెప్పింది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు, మేళా ఎవరిదని అడిగినాడు. అందులకు ఆ ముసలిది, అది త్రినాథుని మేళా అని చెప్పింది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు. అది చూచి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరం వెళ్లేసరికి బోరిన వర్షం కురియసాగింది. కటిక చీకటి కావడం వల్ల త్రోవ కనిపించడం లేదు. గురు శిష్యులిద్దరూ చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువుగారి ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య, కుమారుడు చనిపోయారు. గురువు పశ్చాత్తాపపడి మేళా చేయుట, త్రినాథులు కరుణించుట వారిని చూచి గురువు మోర్చిపోయాడు. శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధులు. త్రినాథ మేళాను పాడు చేశారు. అందుకే మీకిది ప్రతిఫలం. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్య, కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు అనగా, ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య, కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడును, అధముడను, ప్రభువుల వారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు. నూనె కాండం చెల్లింది. ప్రభువుల వారి పూజ కావచ్చింది. ఆకులు, చెక్కలు, గంజాయి అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించారు. ఫలశ్రుతి: ఈ చరిత్ర ఎవ్వరు వింటారో వారికి కుష్ఠవ్యాధి, గ్రుడ్డితనం కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవ్వరైనా కొంటెగా హాస్యం చేసిన ఎడల నడ్డితనం, గ్రుడ్డితనం కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందు విష్ణువుని పూజించవలెను. చందనము, పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలెను. నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వెయ్యవలెను. తాంబూల 3 భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారిని ఎడమ భాగమున వినాయకుడిని ఉంచవలెను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలెను. అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినవలెను. ప్రసాదం అందరూ పంచుకొని సేవించవలెను. ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి. హారతి పాట. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే, శ్రీలక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. శ్రీ త్రినాథ మేళా సమాప్తం. ఇది శ్రీ త్రిమూర్తుల వారి యొక్క పూజా విధానం మరియు వ్రత కథ. ధన్యవాదములు.